క్రైస్తవుడు మతోన్మాదుల జోలికి వెళ్ళొచ్చా? ఏంటి అంశం? అదేంటయ్యా బాబు, అన్యుల జోలికి వెళ్ళొచ్చా అనే టైటిల్ బాగుంటుంది, కానీ మతోన్మాదుల జోలికి వెళ్ళొచ్చా అనే అంశం పెట్టావు అంటే, మన వాళ్ళు క్రైస్తవులు తెలియగల వాళ్ళు కాబట్టి, అన్న మేము వెళుతుంది అన్యుల జోలికి కాదు, మతోన్మాదుల జోలికి మేము వెళుతున్నాం అని తెలివిగా మాట్లాడతారు. మీకు అర్థమైందా బాబు? వెనుక జరిగి నువ్వు కనపట్ల మతోన్మాదుల జోలికి వెళుతున్నాం అంటారు. అసలు మతోన్మాది అంటే ఎవరు? మతోన్మాది అంటే గౌరవించదగినవాడు. మతోన్మాది అంటే ఎవరు? గౌరవించదగినవాడు. మీకు అర్థమైందా? విచిత్రంగా ఉంది కదా ఈ మాట మీకు? అంతే. మతోన్మాది అంటే గౌరవించదగినవాడు. ఎందుకంటే మతం అంటే ఏంటి? బైబిల్ ప్రకారం విశ్వాసం అని. తమ మతమును ప్రకటించరు, విశ్వాసాన్ని ప్రకటించరు. మీకు అర్థమైందా? ఉన్మాది అంటే ఎవరు? మత పిచ్చి ఎక్కువైనవాడు, మతాన్ని ఎక్కువగా ప్రేమించినవాడు. తాను నమ్మిన మతాన్ని ఎక్కువగా ప్రేమించినవాడు ఉన్మాది. అంటే తాను నమ్మిన విశ్వాసాన్ని లేదా మతాన్ని, మతం అన్నా విశ్వాసం అన్నా ఒకటే, బైబిల్ ప్రకారం మాట్లాడుతున్నా నేను, బయట మాటలు లోపలికి తేను. మీకు అర్థమైందా? కాబట్టి మతాన్ని లేదా తాను నమ్ముకున్న విశ్వాసాన్ని అత్యధికంగా ప్రేమించటమే ఉన్మాదం, లేదా మత పిచ్చి అనుకో, ఏ పిచ్చి అయినా అనుకో. ఇప్పుడు తాను నమ్ముకున్న విశ్వాసాన్ని ఎక్కువగా నమ్మి మాది రైటు అని ప్రకటించే వాళ్ళని బైబిల్ ఎలా చూస్తుంది అంటే ఇతనికి తన మతం అంటే ఇంత ఇష్టమా అని చూస్తుంది బైబిల్. అంతేగాని అరే నువ్వు మతోన్మాదివిరా, మతాల మధ్య చిచ్చు పెడతావురా. ఏం పెడతాడంట? మతాల మధ్య. అంటే తన మతం గురించి తాను చెప్పుకుంటున్నాడు, మా మతం గొప్పది అని. నువ్వు క్రైస్తవ మతం గురించి లేదా క్రైస్తవ మార్గం గురించి నువ్వు చెప్పుకుంటున్నావు, నీది గొప్ప అని. నీ మతానికి నువ్వు ఉన్మాది అయిపోయావు, వాళ్ళ మతాన్ని వాళ్ళు ఎక్కువగా ప్రేమించారు, మన మతాన్ని మనం ఎక్కువగా ప్రేమించాం. అప్పుడు వాళ్ళు మనల్ని మతోన్మాదులు అంటారు, మనం వాళ్ళని. మతోన్మాది అంటే గౌరవించదగినవాడు. ఎలాగయ్యా అంటారేమో, పౌలు గారు ధర్మశాస్త్రం క్రింద ఉండి ధర్మశాస్త్రమును బట్టి వచ్చిన విశ్వాసాన్ని గట్టిగా చేతబట్టుకొని ధర్మశాస్త్రానికి వేరుగా క్రీస్తునందున్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పౌలు గారు ఏం చేశారు? చంపడానికి వెనుకాడలేదు. ఇప్పుడు వాళ్ళు మతోన్మాదులైతే పౌలు గారు ఎవరు అంటే, ఈ సత్యం చెప్తే నన్ను కూడా ఐ డోంట్ కేర్, ఆల్రెడీ మొత్తం కుర్రే ఉంది ఆడ, ఎంటుకలు ఏమి లేవు, వాటిల్లో ఒకటి అనుకుంటా. ఐ డోంట్ కేర్, ఐ వాంట్ ట్రూ సబ్జెక్ట్. అర్థమైందా? నాకు సత్యం కావాలి, సత్యం ఉన్న సబ్జెక్ట్ విషయం కావాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు పౌలు గారు ఎవరు మరి? మతోన్మాది. ఇప్పుడు పౌలు గారిని గౌరవించదగినవాడా, అవమానించదగినవాడా? దేవుడే గౌరవించాడు, నువ్వెవడు? ఆఫ్టర్ ఆల్ పౌలు గారికి ఉన్న ఆ మత ఉన్మాదాన్ని దేవుడు ఆకర్షించి, సత్యం ఎలా ఉంటుంది, సత్యం ఆలోచించేవాడి నాలెడ్జ్ ఎలా ఉంటుంది అంటే, నేను గొప్పని కాదు, మళ్ళీ అటు తిరగొద్దు, నెగిటివ్ థాట్లోకి రావు. ఇది మంచిగా ఉంటే
ఇది మంచిగా ఉంటుంది. ఇది మంచిగా ఉంటే ఇది మంచిగా ఉంటుంది. మీకు అర్థమైందా? కాబట్టి పౌలు గారు మతోన్మాది కాదంటానికి ఎవరికి గుండెలు. అర్థమైందా? మతోన్మాది కాబట్టి ఆయన నమ్ముకున్న మతం గొప్పది అనుకున్నాడు. ధర్మశాస్త్రానికి వేరుగా చెప్తారా మీరు? నా ధర్మశాస్త్రపు జోలికి వస్తే ఎవరినైనా సరే చంపేస్తానన్నాడు. పగతోనా? విశ్వాసాన్ని, మతాన్ని బట్టా, తాను నమ్ముకున్న విశ్వాసాన్ని బట్టా? ఇప్పుడు పౌలు గారు గొప్పడా కదా? ఆ గొప్పతనం దేవుడికే నచ్చింది. వీడు ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళని చంపడానికి నిలబడ్డాడు అంటే క్రీస్తు యేసునందున్న విశ్వాసం వీడికి తెలిస్తే చంపడు, వీడు చచ్చిపోతాడు. వీడు చంపడం, చచ్చిపోతాడు. అందుకని కరుణాకర సుగుణ ఏమన్నాడు? ఒక్క చర్చి కూడా లేకుండా చేస్తానన్నాడు. అది తనకున్న ఇది. అర్థమైందా? కొంచెం చెప్పాను. అది తనకున్న, తన మతం మీద తనకున్న ఇది. ఒక్క పాపి కూడా లేకుండా చేస్తాం అంటాడు క్రైస్తవుడు. ఇది నీ మతం మీద నీకున్న విశ్వాసం. ఒక్క చర్చి కూడా లేకుండా చేస్తానని అతను అన్నాడు. ఒక్క పాపి కూడా లేకుండా భూమి అంతా పరిశుద్ధులుగా మార్చబడాలి అని సువార్త ప్రకటించాలి అని నువ్వన్నావు. ఈ రెంటిలోనే అర్థమైపోవటంలా ఏది సత్యమో ఏది అసత్యమో. పాపిగా లేకుండా చేయాలి అనే క్రైస్తవుడు గొప్ప, చర్చే లేకుండా చేస్తాను అన్న అమాయకుడైన కరుణాకర సుగుణ గొప్ప. నా మదిలో అమాయకుడు, బైబిల్ని ద్వేషించి, కావాలని ద్వేషించే ప్రతి ఒక్కళ్ళు అమాయకులు. ఎందుకంటే సత్యం తెలియలేదు కదా. మరి నీకెలా తెలుసు అంటారా? నేను కరుణాకర సుగుణ తాతను కాబట్టి. ఒకప్పుడు కరుణాకర సుగుణ తాతని, అందుకని అనుభవం నాకుంది. నా అనుభవం కరుణాకర సుగుణ గారికి వస్తే అర్థమైపోద్ది. ఆయన కావాలని చేశాడా అని కాదు. కాబట్టి ఇప్పుడు మతోన్మాది పిట్టి గౌరవించదగినవాడా, అవమానించదగినవాడా? కానీ మనవాళ్ళు క్రైస్తవులు ఏమంటారు? మతోన్మాదికి చెమట్లు పట్టిస్తావు నువ్వు. ఎంతమంది మతోన్మాదులను మార్చారు మీరు? అలాగని వాళ్ళతో డిబేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ప్రేమపూర్వకంగా. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చేస్తా. వాళ్ళకేం చేస్తా? హ్యాట్స్ ఆఫ్ చేస్తా. అంతేగాని రాధా మనోహర్ దాస్ జాగ్రత్త, సవాల్, ఇది అరబందరం చేర్చగం అంటారు వాళ్ళు. వీళ్ళు వాళ్ళకన్నా అమాయకులు. ఎందుకని? పాపులారిటీ కోసం. ఆయన ఏదో అక్కడ మాట్లాడుకుంటున్నాడు. నీకెందుకు? బైబిల్ చెడ్డది అంటున్నాడు. బైబిల్ చెడైద్దా? ఒక మనిషి అంటే చెడైద్దా? మరి మాటను బట్టి నా దేవుణ్ణి అంటావా? ఇది కాదు. మీకు అర్థమైందా? కాబట్టి మతోన్మాది అంటే చిన్న చూపు చూడను. నేనైతే మతోన్మాది అంటే తాను నమ్ముకున్న విశ్వాసాన్ని ఎక్కువగా ప్రేమించినవాడు. మత పిచ్చి అంటారు దీన్ని. మనకి మన మత పిచ్చి, వాళ్ళకి వాళ్ళ మత పిచ్చి. మత పిచ్చి తప్ప రైటా? కాదు. వాళ్ళకున్న విశ్వాసంలో లోపాలు ఉండొచ్చు, వాళ్ళ విశ్వాసంలో లోపాలు ఉండొచ్చు, కానీ వాళ్ళ నమ్మకం. ఒక చెట్టు కింద ఉన్న అతను ఉన్నాడు. నీ చేయి చేసి నీ జాతకం చెబుతానన్నాడు. చెట్టు కింద ఉన్నవాడు జాతకం చెబుతానంటే నమ్ముతున్నాడు. అరే జాతకం చెప్పేవాడు చెట్టు కింద ఎందుకున్నాడు అంటాడా? అదే క్రైస్తవుడు జాతకం చెప్పేవాడు చెట్టు కింద ఎందుకున్నాడరా? ఇది క్రైస్తవుడికున్న ఆధిక్యత. అవునా కదా? నీ జాతకం నేను చెబుతాను రా. నువ్వు దేవుడి కోసం పుట్టావు, దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం బతికితే పరలోకం వెళ్తావు అనే జాతకం మనం చెప్తాం. అది
విశ్వాసానికి మార్గానికి ఉన్న ఇది. కాబట్టి అమాయకుల జోలికి మతోన్మాదులు అనే పేరుతో క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అపహాసకుణ్ణి రెచ్చగొట్టొద్దన్నట్టు చెప్పాడా లేదా దేవుడు? అపహాసకుణ్ణి రెచ్చగొడితే తెలిసి అతను అపహాసం చేస్తున్నప్పుడు తెలిసి అపహాసం చేసేవాళ్ళు మారుతారా? నిద్రపోయినట్టు నటించే వాళ్ళని లేపొచ్చా? నటిస్తున్నాడని తెలిసి కూడా లేపుతున్నావు అనుకో, పిచ్చోడి నువ్వే. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు పిచ్చోళ్ళు మతోన్మాదుల జోలికి డిబేట్ పూర్వకంగా వెళ్తారు. చూసారా? అయ్యా, మీరు బైబిల్ తప్పు పెట్టారు, డిబేట్తో మాట్లాడుకుందాం ప్రేమపూర్వకంగా, మీకు ఇష్టమైతే మారండి అనేవాడు. దట్ ఈజ్ ఆల్సో రైట్. అది ఎప్పుడు ఎల్లప్పుడూ రైట్ అది. అలా కాకుండా రాధా మనోహర్ దాస్, నువ్వు పాపం మీద సవాల్ చేయి, నీకు దమ్ము ధైర్యం ఉంటే. వాళ్ళ మీద పాపం మీద చేస్తాడా? అందుకని ఏం చేశాడు అపవాది? ఏం చేశాడు అంటే, సంఘంలో ఎన్ని పాపాలు జరుగుతున్నా, ఎన్ని తప్పులు జరుగుతున్నా మనది మాత్రం కప్పు పెట్టుకొని అసలు దేవుడంటే తెలియని వాళ్ళని, లేదా క్రైస్తవుల పద్ధతులు నచ్చక తిరగబడుతున్న వాళ్ళ మీదకి వెళ్తారు. కానీ పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఒక మాట చూడండి, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. ఎందుకంటే మనకు అంత బైబిలే. పౌలు గారు గొప్పోళ్ళ, ఇప్పుడు మనం ఉన్న దైవజనులు గొప్పోళ్ళ? పౌలు గారు గొప్ప. నువ్వు ఎంత పాపులారిటీ ఉన్నా ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సిన వాళ్ళమే మనందరం. అలాంటి గొప్ప ఆయన చెప్తున్నాడు చూడండి. వరల్డ్కి పరిచయమా కాదైనా? వరల్డ్ పాపులర్ పర్సన్ ఈయన. చూసారా? 12-13 వచ్చినారు. అదిగో, సంఘానికి బయట వాళ్ళకి తీర్పు తీర్చడం నాకేం పని? బయట వాళ్ళ జోలికి వెళ్ళటం నాకేం పని? మహానుభావుడు. అలాంటి మహానుభావుడిని అనుసరిస్తేనే మన బ్రతుకులు మారేది. వెలుపలి వారికి అది దేవుడే తీర్పు తీరుస్తాడు. వెలుపలి వాళ్ళకి అది అంటే తప్పు చేస్తే క్రైస్తవుడు మతోన్మాదుల జోలికి వెళ్ళాల్సింది. సంఘంలోకి వచ్చి దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి అవమానపరుస్తున్న వీళ్ళ జోలికి వెళ్ళు. నీకు చేత అయితే, నీకు దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళ జోలికి వెళ్తే. ఎందుకని? అరిస్తే నా చర్చికి రారుగా. ఎన్నో చర్చిలు, వీధికి 10 చర్చిలు ఉన్నాయి. ఏ చర్చికైనా వెళ్తాడని భయం. అర్థమైందా? ఏ చర్చికైనా వెళ్తాడని భయం. ఆ భయంతో ఏం చేస్తాడు? వీడు ఎన్ని పాపాలైనా చేయని, వీడి జోలికి వెళ్ళడు. అతని జోలికి వెళ్తే మళ్ళీ తిరిగి ఏం చేస్తాడు? నువ్వు సరైనోడువా అని ఇతని మీద తిరుగుతాడు. కాబట్టి సంఘంలో వాళ్ళని విడిచిపెట్టి బయట వాళ్ళ మీదకి నీతిమంతులుగా వెళ్ళారు. ఇంట్లో చల్లనోడు బయట మీసం తిప్పితే అవమానం ఎవడికి? సంఘంలో చల్లవు నువ్వు, బయటికి వెళ్ళి తొడగొట్టే మగాడు అయితే ఇంట్లో కొట్టు, భార్య దగ్గర, లేదా సంఘం మీద కొట్టు. నేను దేవుడికి తొడంటే నిజంగా కొట్టమని కదా, యథార్థంగా బ్రతకమని అర్థం. యథార్థత సంఘానికి తెలియాలా, సంఘానికి బయట వాళ్ళకి తెలియాలా ముందు? అందుకని పౌలు గారు ఇప్పుడున్న దైవజనులు లాంటి వాడు కాదు. అందుకని ఏమన్నాడు? బయట వాళ్ళకు తీర్పు తీర్చడం నాకేలా. 13 అబ్బా, సంఘంలో పాపం చేసిన వాడిని వెలేయండి. అప్పుడు సంఘానికి బయట ఉన్నాడు హ్యాట్స్ ఆఫ్ అంటాడు. ఎందుకని? మీరు పరిశుద్ధులు కాబట్టి పాపం చేసే వాళ్ళని ఉంచుకోకుండా వెళ్ళేసారంటే క్రైస్తవ్యం గ్రేట్, క్రిస్టియన్ ఫ్యామిలీ గ్రేట్ అనుకుంటా. మరి వాళ్ళు గ్రేట్ అనుకోవాలి అంటే నీ దగ్గర యథార్థత ఉండాలి కదా. మీకు అర్థమవుతుందా?
కాబట్టి పాపం చేసిన వాళ్ళని సంఘంలో వచ్చి వెలేయి, అప్పుడు సంఘానికి బయట ఉన్న వాళ్ళు గొప్పగా ఎంచుతారు. కానీ వీళ్ళని మాత్రం ఇక్కడ కంపు ఇక్కడ ఉంటానే ఉంటుంది. ఈరోజు సంఘం, దైవజనుడు సంఘాన్ని నిలదీసే స్థాయిలో ఉన్నాడా? మాథ్యూస్ గారు అంటారు, ఏమైనా తెలుసా, నేను ఇక్కడ చెబుతున్నాను కదా అనుకోమాకండి, ఆ తర్వాత తప్పు కనపడితే నా కాలర్ పట్టుకోండి అని. అలాంటి దైవజనులు ఎంతమంది ఉంటారు? మాథ్యూస్ గారు, ఆయన షార్ట్ మెసేజెస్ నేను వింటూ ఉంటాను. నేను ఎంత జ్ఞానం చెబుతున్నాడనేది చూడను, ఎంత ఆత్మీయతలోకి నడిపిస్తున్నాడనేది చూస్తాను. ఎలాగుంటే ఆ మాట అనాలి, అనగలరా? పాపులర్ పేరుతో ఎదుటి వాళ్ళని బట్టి ఇచ్చేయటం. అందుకని ఏమంటున్నాడు, అట్టి వారిని ఏం చేయాలంట? ఆ దుర్మార్గుడిని మీలో నుండి. మొన్న రంజీ తోఫీర్ అనే దైవజనుడు ఉన్నాడు, పెద్ద దైవజనుడు అంటారు, నేనైతే పెద్ద దైవజనుడు అన్నా, పసిపిల్లగాడు అంటాను నేనైతే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే. ఎందుకని అంటే ఒక అమ్మాయి వీడియో మాట్లాడినప్పుడు, నీ వీడియోలన్నీ బయట పెడతా పనికి మాలిందానా, పబ్లిక్ ఎవడన్నా అడిగాడా? అడగలేదు. ఎందుకు అడగలేదు? సంఘంలోకి వచ్చి తప్పు చేసిన వాళ్ళని అడగరు, బయట మతోన్మాదులు అంట, పిచ్చి పట్టి కొట్టుకుంటే అంతే ఉంటుంది. వాళ్ళ జోలి నీకెందుకు? నీ ఇంట్లో వాళ్ళు సరిలేనప్పుడు బయట వాళ్ళతో నీకేం పని? నువ్వు చేతనయ్యిన వాడు అయితే ఇంట్లో వాళ్ళని సరి చేసుకో, బయట 100 అనుకుంటారు, నీకేం పని? నీ కుటుంబం చెడ్డది 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 అంటున్నారు అనుకో, మా కుటుంబం చెడ్డదంటారా అనేదానికంటే చెడుంటే మార్చుకుంటే అనేవాళ్ళు అనరు కదా, అంటారా? అనరు. అందుకని పౌలు గారు ఏమన్నాడు, నేను ఎవరి జోలికి వెళ్ళనన్నాడు? చేతైతే సంఘంలో వాళ్ళని సరి చేసుకోవాలి. అవునా? చూడండి, అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయం చూడండి. అప్పుడు వాళ్ళకి అపోస్తలులకు శ్రమలు వచ్చింది మతోన్మాదులను బట్టి కాదు. మీకు అర్థమైందా? అన్ని జనులను బట్టి కాదు. మతోన్మాదుల్ని హతసాక్షులు చేసింది ఎవరు? అపోస్తలులను చంపింది ఎవరు? యూదులే. అన్ని జనులు ఎందుకు వస్తారు? వీళ్ళు అన్ని జనుల జోలికి వెళ్ళరు. మరి వీళ్ళు ఏం చేస్తారు? యూదుల్ని తన ఇంట్లో వాళ్ళని సరి చేసుకుంటారు. అపోస్తులు యూదుల జోలికి వెళ్ళారా, అన్ని జోలికి వెళ్ళారా? మరి ఇప్పుడున్న వీళ్ళేంటి, క్రైస్తవులు విడిచిపెట్టి అన్ని జనుల జోలికి వెళ్తున్నారు? అప్పుడున్న అపోస్తులు యూదులు దేవుని పిల్లలు కాబట్టి, తన ఇంటి వాళ్ళు కాబట్టి, తన ఇంట్లో వాళ్ళని సరి చేసుకోవడానికి యూదులను ఏం చేశారు? వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అని నిలదీశాడు యేసుప్రభు. అతి ప్రేమ అంటే సర్ప సంతానమా అన్నాడు స్టెఫను గారు. అతి ప్రేమ అంటే నీకు దమ్ముంటే సంఘంలో వాళ్ళని అన్నమాట, నీకు అంత దమ్ము లేదులే, వాళ్ళే నిన్ను నిలదీస్తే నీ దగ్గర ఇన్ని ఉంటాయి. అవన్నీ బయటికి రాకుండా ఉండాలంటే కుక్కిన పేరులాగా సంఘంలో పడి ఉంటాడు, బయటికి మాత్రం. మీకు అర్థమైంది? అందుకే చిల్డ్రన్ మైండ్ నేర్పేవాడాడు, వయసు మాత్రం ఉంటుంది. వినాలిగా. 21వ అధ్యాయం 27-28 వచ్చినాలు. 7 దినములు కావచ్చినప్పుడు పట్టుకుంది ఎవరు? ఇక్కడ పౌలు గారిని అన్ని జనుల యూదుల. మరి మన వాళ్ళని పట్టుకుంటుంది ఎవరు? అన్ని జనుల జోలు, మతోన్మాద జోలికి వెళ్తాడు, మాట్లాడతాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే బయటకు వచ్చి గర్వంగా నేను జైలుకి వెళ్ళి వస్తున్నా బ్రదర్, సిగ్గులేని మొఖం ఒకటి వేసుకొని. వాళ్ళకి జోలికి వెళ్ళి నువ్వు జైలుకి వెళ్ళడం ఎందుకు? వాళ్ళకెందుకు? అసలు బైబిల్ చెప్తుందా ఇది? నువ్వు క్రైస్తవుడినను, క్రైస్తవుడి కోసం జైలుకి వెళ్తావో చనిపోతావో దేవుడికి మహిమ. బయట ఉన్న వాళ్ళ జోలికి పౌలు గారు వెళ్ళొద్దు అంటే నువ్వు వెళ్ళి పైకి వచ్చేటప్పుడు సిగ్గుపడాల్సిన వాటిలో అతిశయపడుతూ జైలుకి వెళ్ళి వచ్చావు బ్రదర్, దేవుడి నిమిత్తం జైలుకి వెళ్ళి వచ్చావా? ఏమి తెలియని వాడిని, చట్టం ఇవ్వని వాడిని
యేసుక్రీస్తు విశ్వసించిన వాడిని అతన్ని తప్పుబట్టి జైలుకి వెళ్ళొచ్చు. యేసుక్రీస్తుని విశ్వసించి చెడుగా బ్రతుకుతున్న వాళ్ళని తప్పు పట్టకుండా మళ్ళీ ఏంటంట, దేవుని నిమిత్తం జైలుకి వెళ్ళొచ్చాను బ్రదర్. బైబిల్ తెలిస్తేగా, అనుభవం ఉంటేగా. పైగా జనాలు ఏమంటారు తెలుసా, అన్న సూపర్ జైలుకి వెళ్ళి వచ్చాడు, జైలుకి. ఏం చెప్పు, క్రైస్తవం ఎక్కడ బాగుపడింది ఇంకా? కానీ యూదులు ఏం చేశారంట, అతనిని బలవంతముగా పట్టుకొని 28 ఇశ్రాయేలీలారా. అబ్బో, దేని విషయంలో సహాయం మీకు అర్థమైందా? ఇప్పుడు కూడా సహాయం కోసం ఏం చేస్తున్నారు తెలుసా, క్రైస్తవ్యంలో ఉన్న ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక టీంని తయారు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? టీంనే తయారు చేస్తున్నారు. దానికి మళ్ళీ ప్రత్యేకమైన పేర్లు. ఏమనాలో కూడా, చిన్నపిల్లలు కూడా అన్న నేను వాళ్ళని సహాయం చేయడానికి రావట. వీళ్ళు కూడా ఏంటంట, క్రైస్తవులకు సహాయం చేసే టీం అంట. నీ మొఖానికి తోడు. సహాయం చేసే దేవుడా, లేకపోతే నువ్వా, లేదా నీ యాంటీ కరప్షన్ ఫోర్సా? ఇంక విశ్వాసం ఏది? నువ్వే సహాయకుడు అయిపోతే. గొలియాతుని చంపింది విశ్వాసమా, లేకపోతే సింహాల నోళ్ళు మూసింది విశ్వాసమా, లేదా జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి సింహాలు భయపడినవారు మూసినా? నువ్వెవరయ్యా బాబు? క్రైస్తవులకు సపోర్ట్ అంట. అంటే దేవుడు లేడు ఇక్కడ, ఇంక దేవుడితో పనే లేదు. మీకు అర్థమవుతుందా క్రైస్తవం ఎలా తయారైందో? నేను చచ్చినా మీరు అలా తయారుగా మాకండి. నేను సాగకముందే చెప్తున్నా మీకు. అలాంటి చండాల వ్యవహారాలు వద్దు. దేవుడికి నువ్వు, నీకు దేవుడు. వాళ్ళు నీ మంచి ప్రవర్తన చూసి ఇష్టపడితే వస్తారు, రాకపోతే కానీ ఇశ్రాయేలీలారా సహాయము చేయడానికి రండి. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. వీడే వీడే ఒక్క మాట, వీడు అంటే చాలు. ఇప్పుడు కామెంట్లు ఎన్ని పెడతారు తెలుసా? వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను లేదా అన్యజనులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి, ఇది ప్రేమ అంటే. గ్రీసు దేశస్థులు అంటే అన్యజనులు. అన్యజనులను ఏం చేస్తున్నాడు తెలుసా? దేవాలయంలోకి తీసుకొని వచ్చాడు. పాత నిబంధన ప్రకారం అన్యజనుడు ఏం చేయకూడదు అనమాట, దేవాలయాన్ని ఆశ్రయించకూడదు, అందులో అడుగు పెట్టకూడదు అనమాట. దాన్ని ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చి వీడేం చేస్తున్నాడు తెలుసా, అన్యజనులను దేవాలయంలోకి తీసుకొని వచ్చాడు. కాబట్టి వీడిని ఏం చేద్దాం? మీకు అర్థమైందా? అంటే తప్పు చేశాడు ఇక్కడ. పౌలు గారు అన్ని జోలికి వెళ్ళాడా, లేదా వచ్చిన వాళ్ళని తీసుకొని వచ్చాడా? చూడండి, బైబిల్కి బయట ఉన్న క్రైస్తవ్యానికి అందుకే క్రీస్తు సంఘం ప్రత్యేకించబడింది. క్రీస్తు సంఘంలో ఉన్న విధానాలు ప్రత్యేకమైనవి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అలాగని అన్నీ కరెక్ట్గా ఉన్నాయని నేను చెప్పట్లే. వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. పౌలును పట్టుకు 30 చదువు. ఎందుకు గలిబిలి చేసింది? యూదులా అన్యులా? ఇక్కడ మీకు అర్థమైందా? ఇప్పుడు గలిబిలి చేస్తుంది ఎవరు? మా వాడిని అరెస్ట్ చేశారు, వెంటనే విడిపించాలి, వెంటనే ఇచ్చేయాలి అని ర్యాలీలు చేస్తుంది ఎవరు? వీధుల్లో. అంటే అప్పుడు యూదులు, ఇప్పుడు క్రైస్తవులు గుణాలు ఏమైపోయినాయన్నమాట. వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులా లేఖనాలను బట్టి వీధుల్లో తిరుగుతారు. మళ్ళీ ర్యాలీ అంట. పైగా పేరేం పేరు తెలుసా? శాంతి ర్యాలీ. శాంతి ర్యాలీ అయితే
శాంతంగా ఉండాలి కదా. శాంతి ర్యాలీ అయితే శాంతంగా ఉండాలి కదా. జనులు అతనిని ఈడ్చిరి. బా చూడండి ఏం చేశారంట, ఈడ్చారంట దేవాలయంలో వచ్చి బయటికి. ఈడిస్తే పౌలు గారి బృందం అంతా తిరగబడ్డారా? మా దైవజనుని అంటావురా అని చెడ్డ కామెంట్లు పెట్టుకో లేదు. అందుకని మిమ్మల్ని జాగ్రత్త చేయడానికి నేను ప్రయత్నిస్తుంటా. మీరు జాగ్రత్త పడకపోయినా నా దేవుడు నన్ను మాత్రం ఇచ్చేయడు. మీకు అర్థమైందా? అందుకని ఏమంటున్నాడు తెలుసా? చూడండి సామెతల గ్రంథం 20 అధ్యాయం 19 అవుతుంది. కొండెగాడై అదిగో రాధా మనోహర్ దాస్ గారు అలాంటి వాళ్ళ లక్షణాలు. ఆయన గారు అంట అతన్ని. ఆయన తెలిసి అవమానించని, తెలియక అవమానించని క్రైస్తవుల్ని, బైబుల్ని, ఏదైనా సరే. ఐ డోంట్ వాంట్ టు ద వర్డ్. అర్థమైందా? ఎలాగైనా సరే. కానీ అలాంటి వాళ్ళని బైబిల్ ఏమన్నదనే చెప్తున్నా. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు అంటాడు కదా. మా వాళ్ళ యేసు ప్రభు అయితే అలాగా, ఆయనకు ఒంటి మీద సరిగా బట్టలు లేవు, మన దేవుడికి ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి, క్రైస్తవులు గొర్రెలు, అది ఇదే. మీకు అర్థమైందా? మరి అలాగంటున్నారు కదా, వాళ్ళ జోలికి వెళ్ళొచ్చా? చూడండి, కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున ఆ వదరుబోతుల జోలికి పోకుము. మనవాళ్ళు రాధా మనోహర్ దాస్ వదరుబోతు జోలికి వెళ్ళొద్దని బైబిల్ చెప్పిందా లేదు? కానీ మనవాళ్ళు ఏం చేస్తారు? అలాంటి వాడు జోలికి వెళ్తేనే పాపులర్. ఇప్పుడు వీడియోలు చూసేది కూడా, ఇదిగో మన వీడియో చూడమను, ఇది చూడరు. రాధా మనోహర్ దాస్ ఫోటో పెట్టి ఒక సినిమా స్టైల్ ఒక యాంగిల్ ఇచ్చామనుకోండి పోస్టర్ మీద, సమరసింహారెడ్డి చూసినట్టు చూస్తారు. ఎందుకని? ఈయన సమరసింహం కదా. ఎవరి మీద? దేవుడు అంటే తెలియని వాళ్ళు, తెలియని వాళ్ళ మీద అనమాట. నీ ప్రతాపం ఎవరి మీద చూపించాలి? బైబిల్ ఎవరి మీద చూపించమన్నది? క్రైస్తవుల మీద చూపించు చేతైతే. తప్పు బోధిస్తున్న వాళ్ళ మీద చూపించు చేతైతే. తప్పుగా బ్రతుకుతున్న వాళ్ళ మీద చూపించు. అంతేగాని అమాయకుడైన రాధా మనోహర్ దాస్ ఫోటో పెట్టుకొని నువ్వు పెద్ద హీరో లెవెల్లో పోజిస్తూ ఉంటే, దాన్ని జనాలు చూసి ఇది చేస్తూ ఉంటే, నువ్వు దాన్ని చూసి రెచ్చిపోతే దేవుడు ప్రతిఫలం. అర్థమైందా? అందుకని వదరబోతుల జోలికి వెళ్ళమన్నాడా వద్దన్నాడా? వద్దు అన్నాడు. పేతురు పత్రిక చూడండి, మొదటి పేతురు పత్రిక 4:15. ఎందుకంటే పరుల జోలికి వెళ్ళి వాళ్ళని కదిలించేమంటారు తెలుసా? ఇదిగో కరుణాకరణి ఆట ఆడుకున్న టైటిల్స్ ఎలా ఉంటాయి తెలుసా? కరుణాకరకి చెమటలు పట్టించిన, లేదా గుణపం దింపిన, కరుణాకరికి గుణపం దింపిన మా అన్నయ్య. కరుణాకరిక టైటిల్. వాళ్ళ జోలికి వెళ్ళి ఇతనేమనుకుంటాడు? అతనేమనంటే, చూశారన్నా నాకు ఎన్ని అవమానాలు వస్తున్నాయో, పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు, చూడన్నా దేవుడి కోసం ఎంత కష్టపడుతున్నాను. ఇంట్లో వాళ్ళ గాలికి వదిలేశాడు, సంఘాన్ని గాలికి వదిలేసి బయట వాళ్ళకి వెళ్ళి అవమానం తెచ్చుకొని, నేను దేవుడి కోసం అవమానం. సిగ్గుండొద్దు మొఖానికి, సిగ్గు సీముని ఎత్తురు నీ మొఖానికి తోడు. మళ్ళీ నువ్వు క్రైస్తవ సువార్థికుడు. అదేమంటే అంటే అన్నిలు ఎవరు వెళ్ళలేదా అని సందర్భాన్ని బట్టి మాట్లాడు. నీ నోటికి ఏదో వచ్చిందని, వాళ్ళు ఏదో అమాయకంగా కనపడ్డారని, నువ్వు హీరో అయితే సంఘం మీద చూపించు. ఇంట్లో హీరోత్వం ఉండదు భార్య దగ్గర. కొంతమందికి భార్య దగ్గర పెత్తనం ఉండదు, రోడ్డు మీద మాత్రం తొడగొడుతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, వీడు ఇంట్లో చల్లడు, ఇక్కడికి వచ్చి
నీకు దమ్ముంటే రంజిత్ తోఫీర్ పబ్లిక్గా మాట్లాడాడుగా, నేను అమ్మాయి నా పక్కన కూర్చుంటే సైలెంట్గా ఉంటాను, నేను అపోసుకుని కాదన్నాడు. నేను వీడియో మాట్లాడే వెంటనే నీ వయసు ఎంత నీ అని నేను వీడియో ఫేస్బుక్లో మాట్లాడా. అప్పుడు ఫోన్ బాగలేదు. తర్వాత సందర్భం అయిపోయినాక మాట్లాడితే బాగుండదు కదా. అయిపోయినాక మళ్ళీ లేవనెత్తిన వాడిని అవుతానని ఫేస్బుక్లో మాట్లాడా. నీ వయసు నీ ఇదేందని. అప్పుడున్న అవకాశం. ఎవరన్నా మాట్లాడారా? అమ్మాయి పక్కన కూర్చుంటే రంజిత్ తోఫీర్కి ఏమనిపిస్తుందంట, మళ్ళీ దానికి ఆయన షాలేవరాజు ఇది దేనికయ్యా మీరు? సంఘం కోసం చచ్చిపోయారా వాళ్ళు? సంఘానికి బయట ఉన్న వాళ్ళ కోసం చచ్చిపోయారా? మరి నువ్వెవరివి బయట ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళి అవమానాలు అంటావు? కానీ చూడండి బైబిల్ ఏం చెబుతుందో, 4:15 మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, మీలో అన్నాడు, సంఘానికి బయట కాదు, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ, అండర్లైన్ చేసుకోండి, పరుల జోలికి పోవువాడుగా కానీ, బాధ పరుల జోలికి పోయి నువ్వు బాధపడితే సిగ్గుపడమంటున్నాడు. నువ్వు పరుల జోలికి వెళ్ళి బాధ వచ్చిందనుకోండి, ఆ తప్పు నీదే, నువ్వు బయట చెప్పుకోవడానికి లేదు. పరుల జోలికి వెళ్ళొద్దని బైబిల్ చెబితే వాళ్ళ జోలికి వెళ్ళి చూసావన్నా నేను దేవుడి కోసం అవమానాలని చెప్పుకోమా. తెలియని వాడేమో చేయి కొడతాడు, తెలిసిన వాడు చీ కొడతాడు. అవునా కదా? అందుకని ఏం చెబుతున్నాడంటే పరుల జోలికి, అది పరుల జోలికి వెళ్ళొద్దు. చూడండి చదవండి, అంటే లెంత్ అయితే చదవండి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు ఎవరి గురించి బాధ? సంఘం కోసం బాధ, బయట వాళ్ళ గురించి కదా. ఎందుకు సిగ్గు? నేను సంఘంలో వాళ్ళని గద్దించాను కానీ బయట వాళ్ళని గద్దించలేదే. నేను నా పిల్లలుగా భావించి మంచి చెడులు చెప్పే కానీ బయట వాళ్ళ జోలికి వెళ్ళలేదే. ఇంకెందుకు సిగ్గు? అదే బయటికి వెళ్తే సిగ్గుపడి బయట వాళ్ళని కదిలించి మతోన్మాది అని నీ పాపులర్ కోసం నీ వీరత్వాన్ని చూపించుకోవడానికి రెచ్చిపోతావే, అప్పుడు సిగ్గుపడు. కానీ అక్కడ ఉండదులే సిగ్గు, ఆడ వీరోచితం. చూడండి తిమోతి పత్రిక 3:7 దైవజనుడికి ఉండవలసిన లక్షణం. 1 తిమోతి 3:7 నిందపాలై మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. అంటే సంఘానికి వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం ఉంటే అపవాది ఊరిలో పడనట్లు. తేల్చి చెప్పు మరి, దేవుడా మజాక? మనమెవరు? మనకేమన్నా కోపాలా ఏంటి? మతోన్మాదుల జోలికి వెళ్ళే వాళ్ళ మీద మీకేమన్నా కోపమా? లేదు, ప్రేమతో సరి చేస్తున్నాం అంతే. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? బాబు లేఖనం అర్థం ఏముంది ఇక్కడ? పరుల జోలికి వెళ్ళాడనుకో, మంచి సాక్ష్యం లేదనుకో, ఏం చేసినట్టు? అపవాది ఊరిలో ఉంది కదా లేఖనం, నేను చదువుతా చూడండి మళ్ళీ. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘానికి వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. అంటే బయట వాళ్ళు నిన్ను మంచివాడని చెప్పుకున్నప్పుడు నువ్వు అపవాది ఊరిలో లేవు, అపవాది నీకు దూరమైంది. అలా కాకుండా మతోన్మాదులు అని, బైబిల్ విమర్శిస్తున్నాడు అని, దేవుణ్ణి అవమానిస్తున్నాడని వెళ్ళావనుకో, దేవునికి ఘనత తేవాల్సింది నీ బోధ వల్ల కాదు, నీ సత్క్రియల వల్ల. నీ సత్క్రియలు చూసి పరలోకమందున్న తండ్రిని మహింపరచాలి. నీ సత్క్రియలు ఏంటి? సంఘంలో వాళ్ళకి తీర్పు తీర్చు, సంఘంలో వాళ్ళకి మంచి చెడులు చెప్పు, సంఘానికి బయటికి వెళ్ళబాకు. ఇది సత్క్రియ. అర్థమైందా? అంతేగాని నీ బోధను చూసి కాదు వాళ్ళు. ఎంత మంచి మాట అన్నాడు బాబు, మళ్ళీ దృష్టిలో పెట్టుకో. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండా
సంఘానికి బయట వాళ్ళ చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండాలి. ఇప్పుడు ఈ లేఖనాన్ని బట్టి మతోన్మాదుల జోలికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఎవరి చేతిలో ఉన్నట్టు? అపవాది చేతిలో ఉన్నారు. అపవాది చేతిలో ఉన్నారు. లేవంటే అది మీ ఇష్టం. మేము లేమన్నంటే అది మీ ఇష్టం. బైబిల్ ఏం బలవంతం కాదు. దేవుడేం బలవంతం భక్తి చెప్పాడు. ప్రేమతో నిలబెట్టుకుంటాడు కానీ బలవంతం చెప్తాడా? ఆయన ప్రేమే ఎటు వెళ్ళినా నిన్ను తెచ్చి అక్కడ నిలబెట్టు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడా లేదా? అలా తిరిగి రావాలి ఎవరైనా సరే. తప్పిపోయిన కుమారుడు తిరిగి కొడతాడని వచ్చాడా? మా నాన్న కొట్టినా ప్రేమ ఉంటుందని. అలాగే అన్యజనుడు నీ ప్రేమను చూసి ప్రభు దగ్గరకు రావాలి కానీ నీ సవాళ్ళు చూసి కాదు. వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. కొలసి పత్రిక 4:5 పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 4:5 సమయమును పోనీయక. అంటే కొంతమంది సమయం ఏం చేస్తారు తెలుసా? ఖాళీగా ఉన్నప్పుడు సంఘానికి ఆత్మీయత సంబంధమైన వీడియోలు పెట్టడం మానేశారు కొంతమంది. మీరు గమనించారా? దైవజనులు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరి వీడియోలు దొరుకుతాయా వాళ్ళ మీద ఎలా కౌంటర్లు వేయాలా ఆ వీడియోసే తప్పితే సంఘానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన ఒక సబ్జెక్టు, 1 గంట సబ్జెక్టు వాళ్ళ దగ్గర కనపడదు. మీకు అర్థమైందా? అందుకని ఏం చెబుతున్నాడు ఇక్కడ? సమయాన్ని బానిస్తున్నారు వీళ్ళు. మతోన్మాదులని వీళ్ళ సమయం అంతా క్రీస్తుకు దూరంగా గడుపుతున్నారు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి. అది జ్ఞానము సంఘానికి ఇప్పుడు జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు అన్యుల జోలికి వెళ్ళి వీళ్ళకి జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? జ్ఞానం లేక ఎవరి చేతిలో పడిపోయారు? అపవాది చేతిలో పడిపోయారు. భయపడే వాళ్ళకు వాక్యం కానీ కాదు. అవునా కదా? అందుకని చూడండి సామెతల గ్రంథం 24:21 నా కుమారుడా ఎలా గనపరచాలి? వాళ్ళ జోలికి వెళ్ళా. వాళ్ళ జోలికి వెళ్తే ఎవరైనా సరే మతోన్మాదులు ఇప్పటి వరకు మారు మనసు ఎవరైనా పొందారా? బ్రహ్మం పెట్టి మారు మనసు ఎవరైనా పొందారా? మారు మనసు పొందలేదు అంటే వీళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళి దేవుడికి ఘనత తెచ్చారా? అవమానం తెచ్చారు. అలాంటి వాళ్ళ జోలి గురించి మాట్లాడుతున్నాడు. నా కుమారుడా యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగు చేయని వారి జోలికి. అది దేవునికి ఘనత తేకుండా అవమానాలు తెచ్చే వాళ్ళ జోలికి సంఘానికి చెబుతున్నాడు, పక్కనున్న వాళ్ళకి. మీకు అర్థమైనా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎందుకు స్పీడ్గా వివరణ తగ్గిస్తున్నాను అంటే భయపడేవాడికి ఎన్నో మాటలు అవసరం లేదు. తెస్సలోనికీయుల పత్రిక, 1 తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయం 10 నుండి 12 దాకా చదవండి. ఎందులో? ప్రేమయందు ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. చూడండి, సంఘానికి బయట ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండా ఉండునట్లు. అంటే సంఘానికి వెలుపటి వారి జోలికి వెళ్తే మీకు కొదవ వస్తుంది. ఏంటది? మీకు అవమానాలు వస్తాయి, ఉపయోగం లేని అవమానాలు. కొదువు లేకుండా ఉండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. మీకు అర్థమైందా? ఎటు చూసినా ఏం చెప్తున్నారు? పరుల జోలికి పోక అన్నాడు. అంటే సంఘం ఏం చేసింది? అప్పుడు వాళ్ళకి అపోస్తులు ఏం చేశారు? పరుల జోలికి వెళ్ళొద్దని సంఘంలో వాళ్ళనే సరి చేసుకున్నారు. మన వాళ్ళు అయితే విశ్వాసులే రెచ్చగొడుతున్నారు దైవజనుడు. ఈ దైవజనుడు
అది బుర్ర ఉంటే సంఘానికి గద్దించావు. మీకు అర్థమైందా? సంఘానికి వెళ్ళిపోతే వాళ్ళ ఎడల జాలి ఉండాలి. మనకి ఎన్నో ఎదర దెబ్బలు తగులుతున్నా సంఘంలో వాళ్ళే పడిపోతున్నారు అంటే బయట వాళ్ళది ఏముంది పాపం? అన్నీ తెలిసిన వాడు పడిపోతుంటే దిక్కులేదు. ఏమీ తెలియకుండా క్రైస్తవుల ప్రవర్తన నచ్చక యేసు ప్రభు మీద ధూళిపోస్తున్నారు. మన ప్రవర్తన నచ్చక వాళ్ళు తిరగబడుతున్నారే తప్ప దేవుడు నచ్చదు. సనాతన గోపి అని ఒక ఆయన ఉన్నాడు. అతనితో నేను మాట్లాడితే భయంకరమైన బూతులు తిడతాడు. అతనితో నేను మాట్లాడితే నా మాట తీరును బట్టి అన్నాడు, సార్ బైబిల్ మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు, బైబిల్ గొప్పది అని ఒకే ఒక మాటలో చెప్తాను నేనైతే, వ్యభిచార స్త్రీ దగ్గర. మరి ఎందుకండి ఇలా చేస్తున్నా అంటారే మీరు? క్రైస్తవుల పద్ధతులు మాకు నచ్చలేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అందుకు వాళ్ళ మీద కోపమే తప్ప సమాజాన్ని పాడు చేస్తున్నారు క్రైస్తవులని పేరుతో, దశం భాగాల పేరుతో సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడుతున్నామే తప్ప వాస్తవానికి క్రైస్తవులు మంచోళ్ళైతే, మీలాంటి వాళ్ళు అయితే మేము ఎవరి జోలికి వెళ్ళాం సార్, మేము మాట్లాడుకుందామని అడిగారు. ఇలాంటి విషయాలు మేము మాట్లాడుకుందామంటే మాట్లాడదామయ్యా అని చెప్పి. నాతో ఎందుకు అంత బాగా మాట్లాడు? నాతో బైబిల్ మంచిదని ఎందుకు చెప్పాడు? నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, మాట బాగుంటే ఎదుటి వాళ్ళ మాట బాగుంటుంది. అవునా కదా? ఏమన్నాడు? అదిగో మీ సొంత కార్యాలు, బయట వాళ్ళ కార్యాలతో మీకొద్దు. మీ చేతులతో ఏం చేయాలి? పని చేయుట యందును ఆశ. దేని మీద? కష్టపడండి. దేవుడి పని అని ఏ పని లేక పర్ల జోలికి బావద్దు. ఏ పని లేనోడే పర్ల జోలికి వెళ్తాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇంత ఖాళీ వీళ్ళకి ఎక్కడ దొరికితుందిరా నాయనా అని. ఇంత ఖాళీ వీళ్ళకి ఎక్కడ దొరుకుతూ ఉంది? మనం అంటే ఉదయాన్నే వెళ్తాం, సాయంత్రం దాకా పని చేసుకుంటాం, ఇచ్చేసుకుని అలిసిపోయి వాక్యం చెబుతాం. ఒళ్ళు అలిసిపోయి వాక్యం చెప్పేసరికే టైం సరిపోతుంది. ఏ పని లేక అలా తయారైపోతున్నారు. బర్రెల జోలికి వెళ్ళి అపవాది చేతిలో ఉన్నారా లేదా? వీళ్ళు ఉన్నారు. అందుకని ఏమంటున్నాడు? చాలు కదా. అందుకని అపహాసుకుల జోలికి అవమానం వెళ్తే ఏం జరిగింది? సామెతల గ్రంథంలో చెప్పాడు ఒక మాట చూడండి, చివరిగా 9వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అది అపహాసకులకు బుద్ధి చెప్పదామని వెళ్ళావనుకో నీకే నింద. మీకు అర్థమైనా? అందుకని మరి మీకు కూడా ఒక సందేహం రావచ్చు, మరి వాళ్ళ జోలికి వెళ్ళకూడదా? ఒక మాటలో చెప్పాలి అంటే మనం చీకటిలో నుండి వెలుగులోకి వచ్చాం. అర్థమైందా? చీకటిలో నుండి వెలుగులోకి వచ్చాం. మన రాజ్యం వేరు, వాళ్ళ రాజ్యం వేరు. యేసు ప్రభు దగ్గర పిలాతు గారు అడిగినప్పుడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది. పిలాతు గారికి కూడా కోపం వచ్చింది. ఏమని? యేసు ప్రభు వారు వాళ్ళంతమంది నిందిస్తూ ఉంటే ఆ నిందలను భరిస్తూ సహిస్తూ ఉన్నప్పుడు పిలాతు గారికే ఇసుగేసింది. వాళ్ళు లేనిపోయిన నిందలు మోపుతూ ఉంటే సైలెంట్గా ఉంటావు, నువ్వు చేతగానివాడు అనుకుంటా అన్నట్టు. అప్పుడు ఆయన అన్నాడు, నేను చేతగానివాడిని కాదు, నేను తలుచుకుంటే నా చెయ్యి కూడా అక్కడ వేయను. నా తండ్రి 12 సేనా వ్యూహాలను పంపించి వీళ్ళని ఇచ్చేస్తాడు, కానీ నా తండ్రి అలా చేయడు. ఎందుకని? నా రాజ్యం వేరు, ఈ లోకం వేరు. మరి నా రాజ్యంలో ఉన్నప్పుడు నా రాజ్యంలో వాళ్ళు తప్పు, ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే సరి చేసుకోవాలి. కానీ బయట రాజ్యం వాళ్ళతో, కర్ణాటక వాళ్ళ జోలికి వెళ్ళి మన రాజ్యాన్ని విడిచి వాళ్ళ జోలికి వెళ్ళు, చెప్పుతో కొడతారు. చెప్పుతో కొట్టించుకొని మన వాళ్ళు ఏమన్నారు తెలుసా? నేను వాళ్ళ కోసం జైలుకి వెళ్ళా బ్రదర్. క్రీస్తు నిమిత్తం నిందలో. బైబిల్కి నీకేమన్నా సంబంధం ఉందా?
లేదు, యోహాను గారిని చంపారు, శిరఛేదనం చేశారు. శిష్యులు వచ్చి మొండారిని ఎత్తుకొని పోయారా లేదా? లేదా ధర్నాలు చేశారా? అదే ఇప్పుడైతే వామ్మో. ఒక మాట గుర్తుపెట్టుకోండి, భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దేవుని బిడ్డలే, ప్రతి ఒక్కళ్ళలో మంచితనం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అన్యుడే కానీ, ముస్లిమే కానీ, క్రైస్తవుడే కానీ, ఏ మతస్థుడైనా ప్రతి ఒక్కళ్ళలో మంచితనం ఉంటుంది. ఆ మంచితనం మన మంచితనాన్ని బట్టి బయటికి తేవాలి. మీకు అర్థమైందా? ఆ మంచితనం మన మంచితనాన్ని బట్టి బయటికి తేవాలి. ఎగ్జాంపుల్గా ఎలాంటి దుర్మార్గుడైనా సరే, మొన్న విజయవాడలో వరద వచ్చింది. ఓన్లీ క్రైస్తవులు చాలామంది చేశారు. వాళ్ళందరికీ చేతులు ఎత్తి నమస్కారం పెట్టారు మనస్ఫూర్తిగా. కానీ వాళ్ళతో పాటు ముస్లిం సహోదరులు, హైందవ సహోదరులు చేశారు లేదు సహాయం. సినిమా వాళ్ళు కూడా సహాయం చేశారు లేదు, అందరూ చేశారు. అంటే అందరిలో మంచితనం ఉందా? ఉంది. ఆ మంచితనాన్ని అభివృద్ధి పరిచేవాడే క్రైస్తవుడు. కానీ ఆ ఉన్న మంచితనాన్ని దిగజార్చి నీ మీదే తిరగబడేటట్టు చేసుకునేవాడివి నువ్వే నిజమైన మతోన్మాది కాదు, తీవ్రవాదివి. ఎవరివి? తీవ్రవాదివి. తీవ్రవాదికి మతోన్మాదికి చాలా తేడా ఉంది. తీవ్రవాది జనాన్ని చంపేవాడు, మతోన్మాది మతం బ్రతికించుకోవటం కోసం ప్రయాసపడేవాడు. కాబట్టి క్రైస్తవుడు మతోన్మాదుల జోలికి లేదా అన్యుల జోలికి వెళ్ళొచ్చా? వెళ్ళనే. అవునా కదా? కాబట్టి ఇప్పటి వరకు కూడా మీరు శ్రద్ధగా వాక్యం విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను